హరికందన్న కొద్దిగా कृपया देव शरणागत वत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष गणाधिप मन्त्रहीनौ क्रियाहीनौ भक्तिहीनौ गणाधिप पूजितौ मया देव परिपूर्णौ तदस्तु मे अनेन गणपति नवरात्रोत्सव अख्येन भगवान् सर्वात्मकः सर्वं श्री वरसिद्धि विनायक स्वामी देवता सुप्रीता प्रसन्न वरदा भवन्तु यान्तु देव गणाः सर्वे पूजा आदाय पार्थिव इष्ट काम्यार्थ सिद्ध्यर्थं पुनरा आगमन आयच बोलो विघ्नेश ओम सुमुखाय नमः ओम मेघदंताय नमः ओम नविनाय नमः ओम गजगंडिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूम्रकेतवे नमः ओम कारिमाय नमः ओम राजक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम भक्तचंद्राय नमः ओम सूर्पकर्णाय नमः ओम हिरंभाय नमः ओम स्कंदपूजाय नमः श्रीमन्महागणाधिपतये नमः नानाविधं साक्षात् नमस्यामि गुरुदीपारुत्रं सिद्धार्थीं विवर्तयामि सार्वजनिक गणेश महाराज की जय। सार्वजनिक गणेश जय बोलो गणेश महाराज की जय। गणेश महाराज गणपती बाप्पा मोरया। या वर्षी गणपती बाप्पा मोरया। गणपती बाप्पा मोरया। गजानन भगवान की जय।
महाराज कुछ इनका महाराज एवं सदीप पुष्पांड फलिं समर्पयामि आयुष्कर्ता पुष्टिकर्ता पुष्टिकर्ता बुद्धिकर्ता आयुष्यकर्ता आरोग्यकर्ता धान्यकर्ता चक्षुकर्ता अनेन बलिदानेन प्रथाधिष्ठान देवता बोलो विघ्नेश्वर भगवान सार्वजनिक गणेश महाराज की सार्वजनिक गणेश महाराज की एक कदम गणपति बप्पा गणपति बप्पा मोरया रे मोरया गणपति बप्पा मोरया रे मोरया गणपति बप्पा मोरया सार्वजनिक गणेश महाराज की सार्वजनिक गणेश महाराज की एक विनती నిమజ్జన కార్యక్రమంలో భాగంగా పొద్దుటూరి సుదర్శన ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ లడ్డు పార్వతిని సాయిరెడ్డి గారు 50,000 వారికి గట్టిగా చప్పట్లు 55,000 ఎలాంటి సాయిరెడ్డి గారు ఆల్రెడీ గంధర్ 69 70,000 లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.
గట్టిగా చెప్పట్లు. గణేష్ బండార్కి సారేహరి గణేష్ బండార్కి. ఏ మళ్ళా నువ్వు ఫోన్ కదా నేను అప్పుడే అతనికి ప్లేస్ లేదన్న అన్నీ ఉంటాయి అతనికి ప్లేస్ పడుతున్నాను చక్రేశ్వరి టెంపుల్లో మన సాంప్రదాయాల ప్రకారం వినాయకుడి విగ్రహం 11 ఇప్పటికీ విగ్రహాలు పెట్టారు మన పూజలు. వాళ్ళు కూడా పూజలు చేసి భగవంతుని ప్రార్థించి ఇస్తూ చెప్పాడు ఏ పూజ అయినా సరే ముందు వినాయకుని పూజించిన తర్వాతనే వేరే భగవంతుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ లడ్డును పెట్టుకుని వాళ్ళ లడ్డు ప్రజల్లో ఉత్సవం నమ్మకాలు పెరిగి ఆ లడ్డు బహుశా 1,50,000 పైన 50 వచ్చింది. సరే 1,50,000 ఇంకా పెరిగేటట్టు కాబట్టి అంటే అంత ఉత్సాహంగా భగవంతుని ప్రార్థించినామే 11 రోజులు. అదేవిధంగా అదే విధంగా చేస్తే బాగుంటాం, పండుగ మంచిగా పండుతాయి. అదేవిధంగా మన పిల్లలు బాగా చదవాలి, ఉద్యోగాలు రావాలి, బీదవారికి అందరికీ హాస్పిటల్లో
బెనిఫిట్స్ రావాలి. ఈ పూజలు చేస్తాం కాబట్టి ప్రశాంతంగా ఈరోజు జరుపుకోవాలని ఏదైనా తాగి కానీ కుటుంబం తాగి కానీ గంజాయి తాగి కానీ మీరు ఎక్కడన్నా డిస్టర్బ్ చేస్తే అయితే కేసులు బుక్ అవుతాయి కాబట్టి దయచేసి అటువంటి తల్లిదండ్రులు కూడా అటువంటి లేరనుకుంటున్నారు కానీ ఎక్కడైనా ఉన్నా ఆ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకుంటే రేపు ఇబ్బంది అవుతుందని నేను హెచ్చరిస్తాను.